హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది కూడా బ్లూ కలర్ నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ కలర్ బడ్జెట్స్ అనేది బీలింగ్ అవుతాయి లేదని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వైట్ కలర్ కూడా అలాగే గ్రీన్ కలర్ కూడా బడ్జెట్స్ అనేది బీలింగ్ అవుతాయి చెప్పి భయ్యా చెప్పండి, ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది అడగడంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో అయితే లాస్ట్లో చూడండి. అలాగేంటే మన ఛానల్ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగంటే వీడియోకి లైక్ ఇచ్చి చూడండి. ఎందుకంటే డెఫినెట్గా వీడియోని మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అనేది ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తే మీకు డెఫినెట్గా నచ్చుతుందండి. అందుకని వీడియో ముందే మీకు లైక్ ఇవ్వమని చెప్తున్నాను. ఎందుకంటే వీడియో సూపర్గా ఉంటుంది కాబట్టి మీకు అనేది అర్థమవుద్ది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కానీ, ఎందుకంటే నా వీడియోస్ అనేది ఎక్కువ నా సబ్స్క్రైబర్స్ అంటే నా వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తారండి. అందువల్ల ఏంటంటే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నేను వీడియోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు 1 వీక్ బ్యాక్ అనేది ఎవరికైనా మెసేజ్ చేస్తారు నా వాట్సాప్లో అంటే 9390547091 అనేది నెంబర్కి అనేది మీరు మెసేజ్ చేస్తే మీకు ఎటువంటి రిప్లై వచ్చినా సరే బట్ అంతా కూడా ఫేకే. ఎందుకంటే నా మొబైల్ పోయి 8 రోజులు అయితే అవుతుందండి. నేనంటే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మా మిస్సెస్ అనేది కత్తిరెక్కించడం కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ మెట్రో ట్రైన్ అనేది ఎక్కడం జరిగింది. మెట్రోలో ఏంటంటే నా ఫోన్ అనేది పోవడం జరిగింది. ఫోనే కాదు, నెక్స్ట్ అంటే ఆ ఫోన్తో కొంచెం అమౌంట్ కూడా పోయింది. బట్ అమౌంట్ గురించి పక్కన పెడితే ఫోన్ పోయింది మెయిన్ అనేది. ఆ ఫోన్ అనేది ఏంటంటే పోయిన తర్వాత నేను అనేది మెట్రో నుంచి దిగిపోయిన తర్వాత హైదరాబాద్ మళ్ళీ మామూలుగా అనేది నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో నుంచి అనేది నేను చాలాసార్లు ఫోన్ చేశాను. బట్ ఏంటంటే ఎటువంటి రిప్లై లేదు. అంటే ఒక 5-6 సార్లు అనేది ఫోన్ అనేది రింగ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. బట్ ఏంటంటే మరుసటి రోజు అనేది నాకు అనేది అదే ఫోన్ నుంచి నేను ఏ ఫోన్కి అయితే చేసానో ఆ ఫోన్కి అనేది వాళ్ళు అనేది నాకు ఫోన్ చేయడం జరిగింది. నా ఫోన్కున్న ఫెసిలిటీ ఏంటంటే నేను ఎవరికైనా ఫోన్ చేస్తే బట్ ఏంటంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకోండి, బట్ వాళ్ళు ఎవరికైనా నాకు ఫోన్ చేస్తే ఎవరైనా నాకు ఫోన్ చేసినా సరే నెక్స్ట్ నాకు టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి. ఆ టెక్స్ట్ మెసేజ్ అనేది ఏంటంటే టెక్స్ట్ మెసేజ్ చూసుకొని ఒకవేళ ఇంపార్టెంట్ అయితే నెంబర్కి అనేది ఫోన్ జరుగుద్ది. బట్ ఏంటంటే ఫోన్ దొరికిన వ్యక్తి కూడా అదే నెంబర్కి అనేది నాకు ఎలా ఫోన్ చేయడం జరిగింది. నేను ఫోన్ చేసిన నా ఫ్రెండ్ ఫోన్ నుంచి చేయడం జరిగిందండి. ఆ ఫోన్కి చేయడం జరిగింది. ఫోన్ అనేది బ్రదర్ నీ ఫోన్ నాకు దొరికింది, అలా మెట్రోలో ఫోన్ అయితే దొరికిందని చెప్పారు. ఓకే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, నా ఫోన్ దొరికింది కదని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ హ్యాపీ అనేది ఏంటంటే జస్ట్ 5 సెకండ్స్లోనే పోవడం జరిగిందండి. తను నీ ఫోన్ నీకు తెచ్చేస్తాను భయ్య, మీరు ఏ ఊర్లోనో చెప్పు అంటే నేను హైదరాబాద్ ఉన్నానని చెప్పడం జరిగింది. బట్ అంటే తను ఏం చెప్పారంటే మీకు ఎక్కడ ఉన్నారో నా ప్లేస్ వచ్చేస్తాను ఫోన్ అనేది. బట్ ఈ ఫోన్ అనేది ఏంటంటే మీరు అనేది వాట్సాప్ నెక్స్ట్ ఏంటంటే ఫోన్పే నెంబరు నెక్స్ట్ ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. నేను చక్కగా బాగున్నాయండి. బట్ ఏంటంటే నేను ఈ ఫోన్ మీకు తీసుకొచ్చి ఇవ్వాలంటే మీకు అనేది ఏంటంటే నాకు ఎంత కొంత అమౌంట్ ఇస్తారని అడిగారు. బట్ నేను ఏంటంటే ఇస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు మెయిన్ ఇంపార్టెంట్ నాకు వాట్సాప్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోన్పే గూగుల్ పే నెక్స్ట్ ఫేస్బుక్ కాదండి, మెయిన్ అందరూ ఉండిపోయిందండి యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ఉండిపోవడం ఏంటంటే నేను అనేది సరే అమౌంట్ ఇస్తాను పోయి ఎంత అడిగితే నా ఫోన్ ఖరీదు అంటే 8,000. తను అడిగితే ఏకంగా 30,000 అయితే అడిగాడు. 30,000 అడిగితే నాకేం అర్థం అవ్వలేదు. అది కూడా తను అనేది ఫోన్ అనేది నేను తీసుకురాను, ఎవరితో ఇచ్చి పంపిస్తాను, ఆ 30,000 అనేది ఫస్ట్ అనేది నాకు ఫోన్పే చేయని ఒక నెంబర్ పంపించడం జరిగింది. ఆ నెంబర్ అనేది అంటే ఫ్యూచర్లో అనేది నేను డిస్ప్లే చేయడం జరుగుద్ది. కంగారు పడిపోకండి ఏమి కూడా. అప్పుడు మీరు అనేది నా సబ్స్క్రైబర్స్ ఓన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, నా సొంత సబ్స్క్రైబర్స్ అప్పుడు వాడుకుంది కానీ వాళ్ళతో అనేది. ఇంకా నేనేం చెప్పానంటే సర్లే భయ్యా నేను ఏంటంటే 30,000 అయితే ఇవ్వలేను, నా ఫోన్ అనేది 8,000. బట్ ఏంటంటే అందరూ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ఉండిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వాడికి నేను దొరికిపోయింది ఎక్కడంటే మీకు మీ దగ్గర అబద్ధంకి ఏంటంటే. బట్ ఏంటంటే నేను అనేది ఎక్కువగా అనేది ఏంటంటే నేను స్క్రీన్ షాట్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. నా ఫోన్లో అనేది ఏంటంటే నా గూగుల్ పే సంబంధించిన ఫోన్పే నెంబర్ అనేది నెక్స్ట్ అంటే గూగుల్ పే సంబంధించిన అన్ని పాస్వర్డ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఈమెయిల్ సంబంధించిన పాస్వర్డ్స్ అన్నీ కూడా నేను అనేది మీకు అనేది ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఉంచుకుంటాను. ఎప్పుడైనా సూచనలు ఎప్పుడైనా యూట్యూబ్లో సంబంధించిన ఏమొచ్చినా ఇంప్రెషన్ వచ్చినా సరే ఇంటి దగ్గర ఉండిపోతాను, ఎక్కడ బయట ఎక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పేసి ఒకవేళ ఏమైనా అవసరం చెప్పేసి నేను స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను. బట్ వాడనేది ఏంటంటే సింపుల్గా అనేది నేను లాక్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత అది చెప్పడం జరిగింది ఏంటంటే నేను ఒక ఫోన్ మెకానిక్ని, నాకు లాక్ ఓపెన్ చేయడం పెద్ద లెక్కేం కాదు. బట్ అంటే నీ ఫోన్పే నుంచి ఏంటంటే నేను ఎవరికి అమౌంట్ ఫోన్పే చేశాను, నెక్స్ట్ అంటే నీ ఫేస్బుక్ నుంచి నెక్స్ట్ నీ వాట్సాప్ నుంచి వేరే చాట్లు చేయడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా విచ్చలవిడిగా వాడేసుకున్నాను. బట్ నాకు ప్రాబ్లం లేదు కానీ నీకు ప్రాబ్లం, ఎందుకంటే నీ అకౌంట్తో నేను వాడుతున్నాను అన్నీ కూడా. ఒకవేళ నువ్వు కానీ నాకు ఎంత అమౌంట్ ఇస్తే నేను ఫోన్ తెచ్చి మీకు ఇచ్చేస్తాను, ఎటువంటి ప్రాబ్లం మొత్తాన్ని హెరాన్ చేసుకొని మీరు చక్కగా ఫోన్ వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నాకైతే ఇంకేంటి అలాగేలా కాలేజీలో ఆడలేదు. ఒక పక్క మా మిస్సెస్ని ఎక్కిస్తున్నాను, ఒక పక్క ఈ టెన్షన్. తను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నా హ్యాపీగా ఉన్న తర్వాత మరుసటి రోజు ఏంటంటే నేను అనేది మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేయడం జరిగింది. తను రెస్పాన్స్ అవ్వలేదు, ఒక రోజంతా రెస్పాన్స్ అవ్వలేదు. నాకు టెన్షన్ ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అనేది ఎవరైతే ఆ వాట్సాప్ కాల్ చేస్తున్నారో వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారో ఇది ఎలాంటి మెసేజ్లు పెడతాను నా టెన్షన్ నాది. ఎందుకంటే ఫోన్ ఆడిది ఉండిపోయింది కాబట్టి నేను ఏంటంటే మా ఫ్రెండ్ ఫోన్ కూడా నేను తీసుకుని అదే ఉంచుకోవడానికి పాపం. ఎందుకంటే వాడి నెంబర్ కట్టి ఫోన్ చేస్తున్నాడు, నేను కూడా ఆ నెంబర్ నుంచి చేస్తున్నాడు ఎత్తుతున్నాడు. ఎందుకంటే వేరే నెంబర్ చేస్తాడు ఎత్తట్లేదు.
సరే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు పోయిన తర్వాత అంటే ఫోన్పే 8 రోజులు అవుతుంది కదా, 4 రోజులు పోయిన తర్వాత వాడు నాకు ఫోన్ చేసి నాకు కొన్ని ఏంటంటే నీకు వాట్సాప్ అనేది కొన్ని స్క్రీన్ షాట్ పెడతాను చూడు మీ ఫ్రెండ్గా అకౌంట్కి అన్నారు. పెట్టాడు నాకు స్క్రీన్ షాట్లు. ఆవిడెవరికో మెసేజ్ చేసేసి ఎవరెవరో బ్లాక్ మెయిల్ చేసి అన్నీ కూడా నీ పేరు మీద నేను వాడుతున్నాను. నువ్వు లేట్ చేసే కోల్ది ఏంటంటే ఇంకా బీభత్సంగా అయిపోద్ది. నీ యూట్యూబ్ ఛానల్కి రేపు పొద్దున్న ప్రాబ్లం వస్తుంది అని చెప్పడం ఏంటంటే కొంచెం నేను కుంగాను. భయ్యా ఏంటంటే పర్లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏంటంటే ఒక 15,000 వేసేస్తాను, ఎందుకంటే నా దగ్గర అమౌంట్ లేదు భయ్యా, ఎందుకంటే నేను ఉన్నదే నాకు ఛానల్ కూడా రూపాయి రావట్లేదు, 3 మన రీసెంట్గా అయిందని చెప్పినా సరే వాడు వినలేదు. ఇంక ఇష్టం సరే చేసుకుంటాడు. నేను కూడా ఇంకేంటంటే ఇంక ఓపు తగ్గిపోయింది, ఎందుకంటే నాకు చిరాకు వచ్చింది. ఎందుకంటే ఇది చిన్న చిన్న విషయం కాదు, ఎందుకంటే నాకు చాలామంది కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఇదే 9390 నెంబర్ అనేది ఏంటంటే బిఫోర్లో ఒక ఛానల్ పోగొట్టుకున్నాను, గణేష్ ఎక్వేరింగ్ ఫిషెస్ వరల్డ్ అనేది ఒక ఇది గణేష్ ఎక్వేరింగ్ ఫిషెస్, ఆ ఛానల్ పోగొట్టుకున్నా. అదే నెంబర్ మళ్ళీ తీసుకొచ్చి ఈ ఛానల్ అనేది మళ్ళీ మెయింటైన్ చేయడం ఇది ఒక సన్లా ఉందని చెప్పేసి ఇంకేంటంటే అది కూడా చెప్పాను, ఫోన్ నువ్వు ఉంచుకో, నెంబర్ ఉంచుకో, ఏం చేసుకుంటో చేసుకో, నువ్వు ఎవరు మెసేజ్ పెట్టుకుంటో పెట్టుకో, నా ఫోన్ పిల్ల కూడా అమౌంట్ ఎక్కువ లేదురా బాబు, మాదా పెట్టిన 30,000 కాదు 3,000 ఉంది. 30,000 అంటే మా మిస్సెస్ వెళ్ళినప్పుడు మొత్తం తీసేసాను. జస్ట్ 3,000 అంటే నేను అటు నుంచి వచ్చినట్టు కొంచెం ఖర్చులుగా ఉంచుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఆ 3,000 నువ్వు ఇష్టం వాడుకో, నేనైతే కొత్త నెంబర్ తీసుకుంటాను, నా సబ్స్క్రిప్షన్ ప్రాబ్లం లేదని చెప్పేసి వెంటనే ఏంటంటే యూట్యూబ్లో అనేది కొన్ని టెక్ ఛానల్స్ అనేది నేను ఎప్పుడూ ఫాలో అవుతుంటాను. నేను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను, ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి ఫాలో అవుతాను. ఆ టెక్ ఛానల్కి అయితే నేను మెసేజ్ చేయడం, ఇంతకుముందు టెక్ ఛానల్ వాడింది, ఆయన పేరు నేను చెప్పను, బట్ పూచలు అవసరం అయితే ఆయన పేరు కూడా చెప్తాను. టెక్ ఛానల్ ఫోన్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే నేను మొత్తం చెప్పాను, భయ్య అలా జరిగింది, భయ్య ఎలా జరిగిందంటే మీకు జీమెయిల్ ఐడి రిటర్న్ వస్తుంది, జీమెయిల్ వస్తే మీకు వెంటనే మీకు అనేది యూట్యూబ్ అని వచ్చేస్తుందని చెప్పడం జరిగింది. వెంటనే ఏంటంటే జీమెయిల్ ఐడికి సంబంధించిన కొన్ని ఉంటాయండి, పేర్లు గీలు ఉంటాయి, కొంచెం అవి చెప్తే మీకు ఛానల్ వెనక్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ అంటే మీరు జీమెయిల్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని ఒక నెంబర్ ఇచ్చారు, ఇంకో నెంబర్ కూడా ఇచ్చారంటే ఇంకో నెంబర్ కూడా ఇచ్చారు అని చెప్పడం జరిగింది. ఆ నెంబర్ మా మిసెస్ నెంబర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఏంటంటే బతకడం కారణం అంటే ఆ నెంబరే. ఇప్పుడు ఆ నెంబర్ ఇలాగే పోయింది, ఇంకో నెంబర్ ఉన్నది, ఆ నెంబర్తో మా మిసెస్ నెంబర్తో మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడం మా ఛానల్ రావడం జరిగింది. బట్ నా దగ్గర ఫోన్ లేకపోతే మళ్ళీ మన రీసెంట్గా అనేది ఒక 2 days బ్యాక్ అనేది ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, సిస్టంలో వీడియో చేయడం జరిగిందండి. నేను ఏంటంటే ఒకటే చెప్తాను నా సబ్స్క్రైబర్స్, ఎందుకంత వీడియో చేయడం జరిగింది ఏంటంటే ఈ తమిళన్ వేరే, వీడియో చేసింది వేరే, ఇంకా తమిళన్ చూస్తారు మా సబ్స్క్రైబర్స్ చూస్తారు, అందువల్ల వీడియో చేయడం జరుగుతుందండి. బ్లూ కలరు నెక్స్ట్ అంటే గ్రీన్ కలర్ బీడింగ్ సూపర్గా అవుతాయి, సూపర్ పిల్లలతో వస్తాయండి. అవి కూడా మీకు బ్లూ కలర్ మేల్ కూడా సూపర్ యాక్టివ్గా ఉంటుంది. ఈ వీడియో మధ్యలో చెప్పడం జరుగుతుంది, నిజంగా సారీ అండి, ఎందుకంటే నీ వీడియో పెట్టింది వేరే, మ్యాటర్ చెప్పింది వేరే. నిజంగా సారీ నా సబ్స్క్రైబర్ అందరూ కూడా నిజంగా సారీ చెప్తున్నాను నిజంగా కూడా. కానీ ఈ విషయం మీకు తెలియాలి, ఎందుకంటే మీరు చాలామంది కూడా అంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు, ఆ ఫేక్ నా కూడా ఏ టైంలో ఆన్లో ఉంటుందో తెలియదు, ఆ డేటా మీకు మెసేజ్ చేయడం, మీరు ఏది చెప్పడం, మీరు ఏది చేయడం, ఆడు ఏది చేయడం నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఎంతవరకు కూడా నా సబ్స్క్రైబర్కి ఎప్పుడు కూడా రాంగ్గా మాట్లాడలేదు, ఎందుకంటే నాకు అనేది ఒక 10 మంది రోజుకి 10 మంది ఫోన్ చేస్తారు, అందరూ ఏంటంటే 5 numbers లేడీసే ఫోన్ చేస్తారు. వాళ్ళతో ఎలా మాట్లాడుతానో వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఒకవేళ ఎవరైనా సరే కొంచెం లేడీస్ ఎవరైనా ఉంటే మాత్రాన నా వీడియో చూస్తే మాత్రాన నేను ఎలా మాట్లాడినది కొంచెం కింద కామెంట్ చేయండి. ఆ చెత్తనవుడు కానీ తెలుస్తుంది, ఆడ మారాలి. ఇంకా ఫోన్ వదిలేసాను, వదిలేసాను, ఎందుకంటే కొత్త ఫోన్ తీసుకుంటాను నెక్స్ట్ వీక్ అనేది, తీసుకొని కొత్త నెంబర్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఆ నెంబర్ కూడా నాకు దరిద్రం పట్టుకుంటుంది, ఆ దరిద్రం అలాగే వదలట్లేదు. ఆ నెంబర్ కూడా మార్చేస్తాను. నెంబర్ మార్చిన తర్వాత మీకు అనేది కొత్త నెంబరు నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది కొత్త ఫోన్తో మీకు అనేది మళ్ళీ ఇంట్రెస్ట్ జరుగుతుంది, అది మామూలుగా మీకు చూపించడం జరుగుద్ది. కొత్త నెంబర్ అయితే డిస్ప్లే చేస్తానండి. అంతలో కూడా నాకు ఎవరో కూడా ఫోన్పే అయితే చేయకండి, అలాగేంటంటే గూగుల్ పే కూడా చేయకండి ఫీసెస్ గురించి, ఎందుకంటే ఫీసెస్ నేను సేల్ చేయడం మానేశాను కాబట్టి చాలామంది ఫోన్పే గూగుల్ పే చేయడం మానేశారు, ఎందుకంటే ఫీసెస్ సేల్ చేయట్లేదు కాబట్టి. అలాగే కామెంట్స్ కూడా పెట్టండి ఈ వీడియోకి అనేది. నెక్స్ట్ ఏంటంటే మీరు వాట్సాప్ అయితే మెసేజ్ చేయొద్దు, ఎందుకంటే వాట్సాప్ మెసేజ్ చేస్తే ఆ చెత్తన కూడా వెళ్తుంది మెసేజ్ అనేది. ఆడు ఏం మాట్లాడుతాడో నాకు అర్థం అవ్వట్లేదు, ఏంటంటే ఆడు ఏవో పెడుతున్నాడంట ఏంటంటే నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే వాడు నాకు స్క్రీన్ షాట్స్ పెట్టి మా ఫ్రెండ్కి పెడుతున్నాడు. మా ఫ్రెండ్ వచ్చి ఎలా చూపిస్తుండే భయ్య ఎలా పెడుతుండో భయ్య అని చూపిస్తుంటే నాకే చాలా బాధ కలుగుతుంది. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా వాట్సాప్ మెసేజ్ చేయదు. 1 week పోయిన తర్వాత నేను డిస్ప్లే చేస్తాను మీకు నెంబర్ అనేది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నేను ఒక తమిళ పెట్టింది వేరే, చెప్పిన మ్యాటర్ వేరే. బట్ ఈ మ్యాటర్ చెప్పడం కేవలం ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చెప్పాను, ఎవరు కూడా వాట్సాప్ మెసేజ్ చేయొద్దని. ఎందుకంటే నాకు నిజంగా నా ఫోన్ పోయింది. మీకు అనేది ఇప్పుడు ఫొటోస్ పెడతాను చూడండి, హైదరాబాద్ వెళ్ళడం ఎలా జరిగిందో మీకు అనేది చూపిస్తాను. మీకు ఫొటోస్ కొంచెం పెడతాను చూడండి ఒకసారి అనేది. మళ్ళీ చూడండి నేను ఏంటంటే హైదరాబాద్ వెళ్ళడం నా దరిద్రం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎలాగ ఉన్నాయి, మా మిస్సెస్ కత్తర వెళ్ళడం, హైదరాబాద్ వెళ్ళడం ఇవన్నీ జరగడం ఏంటంటే పొద్దున్నుంచి నా పెదర్ నేను పర్లేకపోతున్నాను. కానీ ఈ చెత్తనవుడు ఫోన్ రావడం ఏంటంటే ఆ చెత్తనవుడికి ఎలాగలా వాడుతున్నాడు, ఎలాగలా కాదు అది చెప్పడం జరిగింది. ఏం చేసుకుంటే చేసుకొని మీరు మాత్రం 1 week వరకు ఎవరు కూడా వాట్సాప్ అనేది మెసేజ్ చేయకండి.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అర్థం వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, తమిళ ఒకటి చేసి వీడియో ఒకటి చేశాను తిట్టకండి. ఎందుకంటే నా బాధను మీకు చెప్తుంది. ఎందుకంటే తమిళ చూసి మీరు వీడియో చూస్తారు. ఎందుకంటే నేను సేమ్ తమిళ చేశాను అనుకోండి, నాకు రావచ్చు వ్యూస్ 10K వ్యూస్ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ వీడియో మీరు ఒకలే చాలా బోర్డు సంబంధించిన చాలామంది వీడియోస్ చూస్తారు. బట్ నాకు అలా ఎవరు అవసరం లేదండి. నా వీడియో చూసి నా సబ్స్క్రైబ్ చేసుకుని నా సబ్స్క్రైబర్స్ అవసరం. అందుకనే తమిళలో చేయడం జరిగింది, వీడియోలో చెప్పడం జరిగింది. చేసి ఎవరికైనా మళ్ళీ వన్సార్లు చెప్తాను సారీ. మీతో ఎలా మాట్లాడానో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది తెలియాలి. ఎందుకంటే గణేష్ వరల్డ్ అనేది యూట్యూబ్ ఛానల్ అనేది నేను ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతాను లేడీస్తో కానీ జెంట్స్తో కానీ ఆ విషయం వాళ్ళకి తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.